దశాబ్దాల తర్వాత మళ్ళీ ప్రపంచం అణు పరీక్షల భయానక వాతావరణంలోకి జారిపోతోందా? మళ్ళీ ప్రపంచ దేశాల మధ్య అణు ఆయుధాల రేస్ తిరిగి ప్రారంభమవుతోంది. ఇటీవల అమెరికా అణు ఆయుధాల పరీక్షలు చేపడుతుందంటూ ట్రంప్ చేసిన ప్రకటనతో రష్యా అలర్ట్ అయింది. అణు పరీక్షల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని రష్యా రక్షణ, విదేశాంగ, గూఢచారి శాఖలకు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ఒకే సమయంలో ట్రంప్, పుతిన్ అణు పరీక్షల కోసం సిద్ధమవటం ప్రపంచ రాజకీయ సమీకరణాల్ని పూర్తిగా మార్చేయనుంది. దీంతో ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందనే భయాందోళనలు మొదలయ్యాయి. మాస్కోలో జరిగిన రష్యా భద్రతా మండలి సమావేశంలో పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అణు ఆయుధాల పరీక్షలపై అవసరమైన సమాచారాన్ని సేకరించి సంబంధిత అన్ని శాఖలు సమన్వయం చేసుకుని అణు పరీక్షల సిద్ధత కోసం ఒక సమగ్ర ప్రతిపాదన సిద్ధం చేయాలి అంటూ పుతిన్ రష్యా రక్షణ, విదేశాంగ, గూఢచారి శాఖలను ఆదేశించారు. ఈ సమావేశం రష్యా వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చేశారు. దీంతో పుతిన్ వ్యాఖ్యలిప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇదే సమయంలో రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలౌసోవ్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆలస్యం చేయడం ఎంతమాత్రం సరైనది కాదని, తక్షణమే అణు పరీక్షలు పూర్తిస్థాయి సిద్ధతను ప్రారంభించాలన్నారు. రష్యా ఆర్కిటిక్ ప్రాంతంలోని నోవయా జెమియా అనే ద్వీప సమూహం ఇందుకోసం సరిగ్గా అనుకూలమని ఈ సమావేశంలో పుతిన్కు బెలౌసోవ్ సూచించారు. అక్కడ చాలా తక్కువ సమయంలోనే పరీక్షలకు అవసరమైన సదుపాయాలు సిద్ధం చేయగలమన్నారు. ఈ ద్వీపం చరిత్రలోని అతిపెద్ద అణు పేలుళ్లకు వేదిక అయ్యింది. 1961లో రష్యా అక్కడ నిర్వహించిన టీసార్ బొంబా పేలుడు 50 మెగాటన్ల శక్తిని కలిగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద అణుబాంబుగా నమోదైంది. ఈ ప్రాంతంలో మొత్తం 220కి పైగా అణు పరీక్షలు జరిగాయి. నోవాయా జెమ్లియాలో అణు చివరి పరీక్ష 1990 అక్టోబర్ 24న జరిగింది. ఇటీవల ఆగస్టులో విడుదలైన శాటిలైట్ ఇమేజెస్లో ఆ ద్వీపంలో ఉన్న భూగర్భ టన్నెల్ దగ్గర మళ్లీ కదలికలు కనిపించాయి. దీంతో రష్యా ఇప్పటికే అక్కడ సైలెంట్గా పనులు ప్రారంభించిందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే సమావేశంలో రష్యా సైన్యాధ్యక్షుడు వలెరీ గెరాసిమోవ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అణు పరీక్షల సిద్ధత కోసం కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు సమయం పట్టవచ్చని తెలిపారు. కానీ అమెరికా ముందే ప్రకటన చేసిన నేపథ్యంలో రష్యా ఆలస్యం చేయకూడదని ఆయన హెచ్చరించారు. ట్రంప్ ప్రభుత్వం అణు పరీక్షలు పునఃప్రారంభించినట్లు ప్రకటించినప్పటికీ ఆ నిర్ణయంపై అమెరికా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు అంటూ ఆయన విమర్శించారు. అక్టోబర్ 30న ట్రంప్ ట్రూత్ సోషల్లో అణు పరీక్షలపై ఓ పోస్ట్ చేశారు. ఇతర దేశాలు అణు పరీక్షలు చేస్తుంటే అమెరికా ఎందుకు వెనుకబడాలి? మా రక్షణ శాఖకు సమాన స్థాయిలో అణు పరీక్షలు ప్రారంభించామని ఆదేశించాను అంటూ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు అమెరికా మిత్ర దేశాలకే కాక ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. ట్రంప్ ప్రకటన తర్వాతే రష్యా అలర్ట్ అయింది. అమెరికా అణు పరీక్షలకు సిద్ధమవుతుండటంతో పుతిన్ కూడా రష్యా అణు పరీక్షల ప్రణాళికలకు ఆదేశించారు. ఇది కేవలం సైనిక సమతుల్యత కోసం తీసుకున్న నిర్ణయమా, లేక ట్రంప్కు ప్రత్యక్ష రాజకీయ సందేశమా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఇది ఒక కొత్త అణుయుగ ప్రారంభానికి సంకేతమై ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రష్యా, అమెరికా మధ్య ఉన్న అణు ఒప్పందాలు కూడా స్తబ్దుగా ఉన్నాయి. న్యూ స్టార్ట్ ట్రీటీ అమలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ రెండు దేశాలు అణు పరీక్షలను పునః ప్రారంభిస్తే చైనాతో పాటు ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలు కూడా అదే దారిలో నడవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా పుతిన్ ఈ ఆదేశాలతో ప్రపంచ రాజకీయ సమీకరణాలు మరోసారి వేడెక్కాయి. అమెరికా, రష్యా రెండు దేశాలు అణు పరీక్షల దిశగా అడుగులు వేస్తే అది ప్రపంచ శాంతికి ప్రమాద సంకేతమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాత యుద్ధకాలం నాటి అణు పోటీ మళ్లీ ముసురుకుంటుందనే భయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.